మన పరిచయాలు వ్యక్తిగతాల్ని పంచుకునేంతలా ప్రయాణించాలంటే మన వ్యాకరణానికి బహువచనం బదులు ఏకవచనం యాడ్ చేస్తే సబబేమో అన్న ఉద్దేశం. సరే సుబ్రహ్మణ్యం, నీ మాటలు వింటుంటే మంచి తెలుగు ప్రేమికుల్లా కనపడుతున్నావే. అచ్చం మీ నాన్నగారు లాగా. మా నాన్నగారు తెలుగు ప్రేమికుడని ఎలా గెస్ చేసావు? అక్షరాలతో చేసే సాన్నిహిత్యమే సాహిత్యం. సాహితి. నీకు ఈ పేరు పెట్టడంలో మీ నాన్నగారికి మన భాష మీద ఉన్న ప్రేమ, ఈ ఇంగ్లీష్ మీడియం కాలంలో కూడా మీ నాన్నని డాడీ అని పిలవకుండా నాన్నగారు అని పిలవడంలో ఆయన నీకు నేర్పిన సంస్కారం రెండూ కనబడుతున్నాయి. ఆనందరావు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఉపాధ్యాయుడు. మన తెలుగులో ఉండే మ్యాజిక్ ఎలా ఉంటుందంటే సాహితీ, ఒకసారి మన చంద్రబోస్ గారు యుఎస్ నుంచి ఇండియా వస్తున్నారు. ఆయన పక్క సీట్లో కూర్చుని ఎన్ఆర్ఐ తను పరిచయం చేసుకుని అన్నాడట, నేను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యానండి. మా అబ్బాయి నన్ను ఎప్పుడు డాడీ డాడీ అని పిలుస్తుంటే అసంతృప్తిగా అనిపించి నాన్న అని పిలవమని చెప్పాను. అయినా సరే వాడు నన్ను డాడీ అనే పిలిచేవాడు. ఇలా కాదని చెప్పి నువ్వు నన్ను నాన్న అని పిలిస్తే $10 ఇస్తానని చెప్పాను. ఆ క్షణం నుంచి వాడు నన్ను రోజుకి ప్రతిసారి కనీసం 10 సార్లైనా నాన్న అని పిలిచేవాడు. అది విన్న చంద్రబోస్ గారు, దేనికండి నాన్న అని పిలిపించుకోవడం కోసం రోజుకి $100 వృధా చేసుకోవడం అని అడిగితే, పోతే పోయండి $100, వాడు నన్ను నాన్న అని పిలిచిన ప్రతిసారి $10,000 సంపాదించినంత ఆనందంగా ఉంటుంది సార్ అని చెప్పాడట. వావ్, దట్స్ రియల్లీ గ్రేట్. ఒక్కటేంటి, తెలుగు గొప్పతనాన్ని వర్ణించాలంటే పెద్ద పెద్ద ఇతిహాసాలే రాసేయచ్చు. ఒకటికేనన్నావు, నేనేం మాట్లాడుతున్నా? సరే నీ గురించి చెప్పు. ప్రాబ్లమ్స్ హీట్ చేసిన థర్మోమీటర్లో టెంపరేచర్ పెరిగినట్లు పెరిగిపోయాయి. గుర్తు రాకూడదనుకుంటూనే గుర్తొచ్చే గతం. అ బ్రోకెన్ లవ్ స్టోరీ. అరే, 20 ఏళ్ల వరకు అమ్మా నాన్న ఇష్ట ప్రకారమే కదా పెరుగుతాం. తర్వాత వచ్చేవాడు కూడా ఇచ్చేయకు అచ్చేయకు అక్కడికెళ్ళకు ఇక్కడికెళ్ళకు వాడితో మాట్లాడుకు వీడితో మాట్లాడుకొని నస పెడుతూ ఉంటే ఇక మా జీవితం మేం బతికేది ఎప్పుడు? దానికి తోడు పెళ్లికి ముందు హద్దులు దాటనేసరికి బ్రేకప్ అన్నాడు. సరే థ్యాంక్ యూ అన్నాను. ఇంకా వాడి సోద వదిలేస్తే వెనెలా ఐస్ క్రీమ్ అన్నా వెన్నెల్లో తిరగడం అన్నా చాలా ఇష్టం. సినిమాలు ఎక్కువే చూస్తా. పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. ఒక్కతే కూతుండి, డబ్బు కొంచెం తక్కువ, గారబ మొత్తం చాలా ఎక్కువ. ర్యాంకుల కోసం పరిగెత్తను గానీ పక్కా పాస్. బుక్స్ ఎక్కువ, ఫ్రెండ్స్ తక్కువ. రెగ్యులర్ గా కాఫీ షాప్, ఇర్రెగ్యులర్ గా కాలేజ్. ప్రొఫైల్ బాగుంది కానీ కొంచెం ఇరుగ్గా బతుకుతున్నావు. అయ్యో, ఇరికేం లేదే, మాది డబుల్ బెడ్రూమ్ ఫ్లాటే. త్రివిక్రమ్ సినిమాలు ఎక్కువ చూస్తావా? సరదాగా అన్నాలే గాని సరే చెప్పు, ఇరుగ్గా బ్రతకడం ఏంటి? ఫర్ సపోజ్ నీ చేతిలో ఒక పెయింటింగ్ బుక్ ఉంది. మొదటి పేజీ తెరవగానే ఒక అందమైన పెయింటింగ్ కనిపించింది. అందమైంది కదా, సో చూడంగానే ఆటోమేటిక్గా నచ్చేస్తుంది. ఆ పెయింటింగ్ బాగుంది కదా అని చివరి పేజీ వరకు వెళ్లకుండా మొదటి పేజీ చూస్తూ కూర్చుండిపోతే చూడవలసిన చాలా అందాలు నీ కళ్ళ ముందే కదలాడుతున్నా మొదటి పేజీ వెనకే మౌనంగా మిగిలిపోతాయి. ఇక్కడ నీ చేతిలో ఉన్న పెయింటింగ్ బుక్ ఏంటో తెలుసా? నీ జీవితం. చివరి పేజీ వరకు చూడడమే దానార్థం అని నేను అనుకుంటాను. నీలా చాలామంది దానార్థం తెలియక కథమే గమ్యం అనుకొని మొదటి పేజీతోనే మిగిలిపోతుంటారు. నీలో చాలా విషయం ఉంది సుబ్రహ్మణ్యం. ఛా, ముందే తెలుసుంటే రికార్డ్ చేసుకునేదాన్ని. నువ్వెప్పుడైనా ఒకటి గమనించావా? ఇన్ని రంగులున్న ఈ ప్రపంచాన్ని మనం చూసేది కేవలం ఈ 2 బ్లాక్ అండ్ వైట్ కళ్ళతోనే. కానీ ఇప్పుడు అందరూ ఆ కాంబినేషన్ వాడడమే మర్చిపోయారు. 576 మెగాపిక్సెల్ ఉన్న కళ్ళతో అనుభవించాల్సిన ప్రపంచాన్ని కేవలం 20 మెగాపిక్సెల్ ఉన్న సెల్ ఫోన్ కెమెరాలతో బంధించేస్తున్నాం. దీంతో వినాల్సిన విషయాల్ని రికార్డులు చేసుకుంటూ వింటున్నాం.